TSM6 న్యూస్ కి స్వాగతం. పటాన్చెరు ఇస్లాపూర్ మున్సిపాలిటీ రుద్రారం శ్రీ గణేష్ గడ్డ సిద్ధి గణపతి దేవాలయంలో ఆలయ ఈవో లావణ్య మరియు చైర్మన్ హరిప్రసాద్ రెడ్డి, పాలక మండలి సభ్యులు మరియు ఇన్స్పెక్టర్ రంగారావు విచ్చేసి హుండీ లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు. అనంతరం దేవస్థాన ఈవో లావణ్య మాట్లాడుతూ అందరికీ సిద్ధి గణపతి ఆశీర్వాదాలు ఉండాలని, వినాయక చవితి నవరాత్రులు బ్రహ్మోత్సవాలు పూర్తయిన సందర్భంగా 72 రోజులకు భక్తులు దైవ దర్శనం చేసుకుని భక్తితో విరాళంగా హుండీలో వేయడం మరియు అన్నప్రసాద వితరణ కార్యక్రమానికి సహాయం చేసిన సందర్భంగా ఆలయ ఇన్స్పెక్టర్ రంగారావు, ఆలయ చైర్మన్ హరిప్రసాద్ రెడ్డి, ధర్మకర్తల మండలి ఆధ్వర్యంలో శ్రీ శివకేశవ స్వచ్ఛంద సేవా సంస్థ వారిచే హుండీ లెక్కింపు కార్యక్రమం నిర్వహించగా వచ్చిన ఆదాయం వివరాలు 23,04,086 రూపాయలు, నాణ్యాలు 1,42,626 రూపాయలు, అన్నప్రసాద వితరణకు వచ్చిన 1,14,857 రూపాయలు, మొత్తం రూపాయలు 25,61,569 రూపాయలు అని అన్నారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన ఈవో లావణ్య, చైర్మన్ హరిప్రసాద్ రెడ్డి, ధర్మకర్తల మండలి సభ్యులు, ఆలయ ఇన్స్పెక్టర్ రంగారావు, ఆలయ జూనియర్ అసిస్టెంట్ ఈశ్వర్, సిబ్బంది, అర్చకులు, రుద్రారం గ్రామ పెద్దలు, ఆలయ సిబ్బంది, భక్తులు తదితరులు పాల్గొన్నారు. నమస్తే అండి, నా పేరు లావణ్య. నేను శ్రీ గణేష్ దేవస్థానం రుద్రారం కార్యనిర్వహణాధికారి. ఈరోజు 78 రోజులకు గాను ఆలయ హుండీ లెక్కింపు కార్యక్రమం జరిగింది. ఇట్టి హుండీ ఆదాయం వచ్చేసి నోట్లు 23,04,086 రూపాయలు నమోదైంది. తర్వాత చిల్లర 1,42,626 రూపాయలుగా నమోదైంది. మొత్తం కలిపి 24,46,712 రూపాయలు. తర్వాత అన్నదానం హుండీ వచ్చేసి 1,14,857 రూపాయలుగా నమోదైంది. మొత్తం కలిపి 78 రోజులకు గాను 25,61,569 రూపాయలు నమోదైంది. ఇట్టి హుండీ లెక్కింపు కార్యక్రమంలో మా ఆలయ చైర్మన్ గారు, ధర్మకర్తల మండలి, ఇన్స్పెక్టర్ రంగారావు గారు, గ్రామ పెద్దలు, మాజీ సర్పంచులు, మాజీ చైర్మన్లు అందరూ కూడా పాల్గొన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ వారి సహాయ సహకారాలతో నిర్వహించడం జరిగింది. అలాగే భక్త బృందాలు వచ్చారు, భక్త సంఘం వాళ్ళు వచ్చి హుండీ లెక్కింపులో పాల్గొన్నారు. అందరికీ ధన్యవాదాలు.